మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన 7వ తరగతి విద్యార్థి సయ్యద్ మెహద్దీన్ కాదరి పెనాన్క్ సిలాట్ అనే యుద్ధకళ పోటీలలో నేషనల్ ఛాంపియన్షిప్లో పాల్గొని జాతీయ స్థాయిలో బంగారు పథకం సాధించిన విషయం తెలుసుకున్న ఆత్మకూరు ఆర్టీఓ మేడం బి పావని నేడు సయ్యద్ మెహద్దీన్ కాదరి మరియు వారి కుటుంబ సభ్యులను తన కార్యాలయానికి ఆహ్వానించి సయ్యద్ మెహద్దీన్ కాదరిని అభినందిస్తూ ఘనంగా సత్కరించి ప్రోత్సాహిక బహుమతిని అందజేశారు. వీరితో పాటు వీరి కోచ్ సాయిను మరియు విద్యార్థి తల్లిదండ్రులు సయ్యద్ జలీల్, సయ్యద్ ఆయిషా బేగం మరియు విద్యార్థి చదివే మేధా స్కూల్ కరెస్పాండెంట్ సుబ్బియను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ బి పావని మాట్లాడుతూ ఎంతో కష్టతరమైన వైవిధ్యమైన యుద్ధకళ పోటీలలో జాతీయ స్థాయిలో బంగారు పథకం సాధించడం ఆత్మకూరుకు గర్వకారణమని, ఇటువంటి పథకాలు మరిన్ని సాధించి ఆత్మకూరుకు, నెల్లూరు జిల్లాకు, ఆంధ్రప్రదేశ్కు మంచి పేరు నిలబెట్టాలని ఆర్డీఓ అభినందించారు. తమను అభినందించిన ఆర్డీఓ మేడంకి మెహద్దీన్ కాదరి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలుపుతూ వారిని సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ బిడ్డను ఘనంగా సత్కరించిన ఆర్డీఓకి రుణపడి ఉంటామని, అలాగే అవార్డు అందుకున్న సందర్భంగా తమను అభినందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తండ్రి జలీల్, పాఠశాల సిబ్బంది ఇందిరా, రహీం తదితరులు పాల్గొన్నారు. మేడం ఒకసారి బాబు ధన్యవాదాలు మేడం. Super! Come on, Mohit! Show your medal. మంచిగా మన ఆత్మకూరుకి పేరు తీసుకొచ్చారు. మీరు కూడా అన్ని గోల్డ్ సాధించుకొని తీసుకొచ్చారు. ఆత్మకూరుకి, నెల్లూరు జిల్లాకి, అలాగే మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా కుమారుడు సయ్యద్ ముహియుద్దీన్ ఖాదరి 3వ ఆల్ ఇండియా కాంపిటీషన్స్ పెంకాక్ సిలాట్ కాంపిటీషన్లో జాతీయ పథకం సాధించడం జరిగింది. అందుకని చెప్పి
మన గౌరవ ఆత్మకూరు ఆర్టీఓ శ్రీమతి బి పావని గారు పిలిచి సన్మానం చేయడం జరిగింది. ఆమెకు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత మీడియా మిత్రులకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు. ఇటువంటివి ఇలాగే మా పిల్లల్ని ప్రోత్సహించినందువల్ల వాళ్ళు ఎంతో ఇంకా ముందుకి పోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఇలాంటివి ఇంకా మా వాడు సాధించాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరి సహకారం ఎల్లప్పుడూ మాకు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. కాబట్టి అందరికీ నా తరఫున ధన్యవాదాలు. ఇంకొక విషయం ఏంటంటే, నేను పనిచేసే నా స్కూల్లో నాతో పనిచేసే నా టీచర్స్ కూడా నేను జెడ్పీహెచ్ఎస్ అపారవపాలెంలో పనిచేస్తాను. అందరూ చాలా సహకరించారు వీడి విషయంలో, మా కుమారుని విషయంలో. కాబట్టి వాళ్ళకు కూడా మీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అబ్బాయిని ఈరోజు పిలిచి సత్కరించి ప్రోత్సహించినందుకు మా మేడం గారికి మా తరఫున ధన్యవాదాలు.